సాయికృష్ణ లాకప్ డెత్ పైన విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. మీరైనా, జగన్మోహన్ రెడ్డి గారు, ఇతర ప్రజా సంఘాలు, అన్ని పక్షాలు కూడా దాదాపుగా అసలు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం క్రిమినల్స్ని వెనకేసుకొస్తారా, క్రిమినల్స్ని సపోర్ట్ చేస్తారా అని మాట్లాడుతున్న పరిస్థితి. ఆ క్రిమినల్ చంపిన వాళ్ళు కూడా క్రిమినలేగా. అవును, అంతే కదా సార్. పోలీసులు, ఆ పోలీసులు ఒక అతను హిస్టరీ చూస్తే, ఇద్దరు కానిస్టేబుల్ అరెస్ట్ చేసిన హిస్టరీ చూస్తే, అతను డబ్బులు వసూలు చేసిన దాంట్లో, జందాలు చేసిన దాంట్లో అనేక రకాల, అసలు అతని మీద కూడా రౌడీ షీటర్ పెట్టాలి, ఇటువంటి వాళ్ళ మీద కూడా అన్ని అంతగా ఉన్నది. రౌడీలను ఎవరు పోషిస్తున్నారు, వీళ్ళందరినీ ఎందుకు అసలు తీసుకెళ్తున్నారు? ఈ రౌడీ షీటర్లు అనే వాళ్ళని ఇన్ఫార్మర్ల కింద పోలీసులు, రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు చేయాల్సిన తప్పుడు పనులను వీళ్ళ ద్వారా చేయిస్తారు. వీళ్ళు చేస్తే ఓకే, వీళ్ళు ఎంతకాలం చేస్తారు, ఎంతకాలం పడి ఉంటారు. ఇప్పుడు అతను క్రాంతి కుమార్ అని పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడు చేస్తున్నాడు. అతను ఎప్పుడో 10 ఏళ్ళ 12 ఏళ్ళ క్రితం రౌడీ షీటరు. 8 ఏళ్ళ తర్వాత కేసులు కూడా లేవు. మరి అతను ఇంకెందుకు స్టేషన్కి రమ్మంటారు? డ్రగ్స్ వాళ్ళు ఎవరో చెప్పు, నీకు తెలుసు అని వేధిస్తూ ఉంటే, అంటే ఇతన్ని ఆ నెట్వర్క్లో ఉపయోగించుకోవాలనే కదా. పలానా కొట్టి రావాలి, పలానా దగ్గర చూసి రావాలి, కాల్చి రావాలి. ఈ రకంగా ఇన్ఫార్మర్ల కింద, లేకపోతే వాళ్ళ చేతిలో సాధనాల కింద అఫిషియల్గా, అనఫిషియల్గా అన్నిటికీ ఉపయోగించుకుంటూ ఉంటే ఇలాంటి వాళ్ళు సూసైడ్లు చేసుకుంటారు. స్టేషన్లో కూడా కొడితే చచ్చిపోతూ ఉంటారు. ఇక్కడ పెంచి పోషిస్తుందా మీరు రవిడీజాన్ని? ఇప్పుడు అతను ఎరకాటలో పడే పొజిషన్ వచ్చింది కాబట్టి ఆ ఎరకాటలో నుంచి బయటపడటానికి వాళ్ళని 2 మాటలు, వీళ్ళు 2 మాటలని, ఈ కులం గురించి మాట్లాడొద్దని ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తే సమస్య పరిష్కారం కాదు. పైగా చూసి తప్పుకొని ఎస్కేపిస్ట్ మెథడ్తో మాట్లాడితే సమస్య పరిష్కారం. ఎమ్మెల్యేల మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మీరు చెప్పినట్టు పోలీస్ స్టేషన్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. చాలా వరకు ల్యాండ్ ఇష్యూస్ మీద ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది సార్? అది ఎమ్మెల్యేల పని విధానం బాగాలేదని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. అందుకని ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ పబ్లిక్గా విడుదల చేస్తే తెలుస్తుంది అసలు. ఇప్పుడు ఎమ్మెల్యేలు నేరుగా అన్న సందర్భాలు ఉన్నాయి. 100 కోట్లు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఆ 100కు ఇంకో 100 తోడేసే కదా నేను మళ్ళీ గెలిచేదని ఓపెన్గా వాళ్ళ అనుచరులతోటి ఓపెన్గా అన్న ఘటనలు ఉన్నాయి. అందుకని ఈ అవినీతి విచ్చలవిడిగా పెరుగుతుంది. అన్నిట్లోనూ వాటాలు కింద నుంచి పైదాకా ఎవరి వాటాలు వాళ్ళకి పోవాల్సిందే. అమరావతి కూడా వాటాలు పంపిస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎంత పోతున్నాయి ఏంటో, ఎంత పర్సెంటేజ్లో మనకు తెలియదు. కాబట్టి ఈ వాటాల రాజ్యం పోతే ఈ అవినీతి అంతం అయితే, రాజకీయ అవినీతి అంతం కాకుండా కింద స్థాయిలో అవినీతి పోదు. సార్, రఘురామకృష్ణరాజు పేదల ఇల్లు కూల్చేస్తున్నటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా చర్చిలను కూల్చేస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయి. ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు అంత వివాదాస్పదంగా మారారు? ఉండు నియోజకవర్గంలో 2000 ఇళ్ళు కూల్చేశారు. దానికి కాలువ కట్ల మీద రోడ్లకి అడ్డంగా ఉంది, బ్యూటిఫికేషన్ చేయాలనేటువంటి పేరుతోటి. అదే సమయంలో ఆ కాలువ కట్ల మీద రోడ్లు సైడ్ ఉన్నటువంటి భూస్వాముల ఇళ్ళని, వాళ్ళ గెస్ట్ హౌస్లను కూడా తాకలేదు. వాటిని మాత్రం వదిలేశారు. వీళ్ళన్నింటినీ బుల్డోజ్ చేశారు. ఎవరైనా పేదవాళ్ళు ఇల్లు కోల్చాలనంటే ముందు వాళ్ళకి ప్రత్యామ్నాయ ఇల్లు సౌకర్యం కల్పించాలి. ఇల్లు సౌకర్యం కల్పించకుండా మీకు ఎక్కడో ఇచ్చాము, నడుములో నీళ్ళు వచ్చే దగ్గర స్థలం ఎప్పుడు ఇచ్చాము, అసలు అప్పుడే మాకు వద్దన్నారు వాళ్ళు. ఇప్పుడు మీ పేరుతో పోండి కూల్ చేశారు. అక్కడ పోయి ఏం చేయాలి? వాళ్ళు ఇల్లు కట్టించి కదా ఇవ్వాలి. ప్రత్యామ్నాయ ఇల్లు కట్టించి మీరు కూల్ చేయండి. అట్లా కాదు బ్యూటిఫికేషన్ అనేటువంటి పేరుతో కూల్ చేసిన నా ఘనత అని చెప్పానంటే, ఎదురొచ్చిన చర్చిలనే కాదు దేవాలయాన్ని కూడా కూల్ చేసి. ఇప్పుడు ఆకివీళ్ళలో గొంతేనమ్మ గుడి అనేది దళితుల కులదైవం. అది చర్చి కాదు, క్రైస్తవ మేరీ లేరు అక్కడ. దాన్ని కూల్ చేసి మేము రామాలయం కడతాం, రాత్రి కూల్ చేశారు. అర్ధరాత్రి పోయి కూల్ చేస్తారు ఎవరైనా దేవాలయాన్ని. ఏ భూస్వామి వచ్చి నా పొలానికి అడ్డంగా ఉన్నారు వీళ్ళు, ఇక్కడ కారు పెట్టుకోవడానికి, గెస్ట్ కట్టుకోవడానికి అడ్డం ఉంది, రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి ఇది అడ్డంగా ఉంది అన్న చోటల్లో కూల్ చేశారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, అంటే కేవలం ఈ రియల్ ఎస్టేటు ఆడ ఉండే రొయ్యల చెరువుల వాళ్ళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ పేదవాళ్ళు ఇల్లు కూల్ చేశారు. అందుకనే మేము దాని మీద పోరాడుతున్నాం.